రామ్మోహన్ గారు, చెప్పండి. ఇక్కడ మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల మాట ఎలా ఉన్నా కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి చాలా రాష్ట్రాల్లో మనం చూస్తాం, వాళ్ళకు చాలా క్లారిటీతో ఉన్నారు. ఇక్కడ ఎవరు ఉండాలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. బట్ సెంటర్లో మోదీ కావాలి, బీజేపీ ప్రభుత్వం కావాలనేది చాలా స్టేట్స్లో ఉన్నటువంటి ఒక క్లారిటీ. ఆ క్లారిటీతోనే ఎవరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోయినా గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకున్నారు. ఈ 4 నుంచి 8కో లేకపోతే 9కో 10కో వెళ్ళాలంటే ఎలాంటి రోడ్ మ్యాప్తో వెళ్ళాలి? రాజుగారు, ఎప్పుడు నేను భారతంలో 2 నీతులు ఉన్నాయి. ఒకటే కుటిల నీతి, రెండోది విదురు నీతి. నేను విదురు నీతిని పాటిస్తాను. బీజేపీకి ఒక 2 సలహాలు ఏమైనా వస్తుంది. మొట్టమొదటి ఏంటంటే, భారతదేశానికి ఇప్పుడు 17వ ప్రధానమంత్రి మన మోడీ గారు. అంటే 18 లెక్క ఎట్లా వస్తుందంటే, మనకు గుల్జారీ లాల్ నందా కలుపుకుంటే 18వ ప్రధాని, లేకపోతే రెగ్యులర్ ప్రధాని అయితే 17వ ప్రధాని. భారత రాజకీయ వెనక మీద మాస్ లీడర్లుగా, అంటే మాస్ కూడా తెలిసిన 3 ప్రధానం. మొదటి జవహర్లాల్ నెహ్రూ గారు 17 ఏళ్ళు చేశారు, ఆయన మాస్ క్లాస్ లీడర్. తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత మోడీ గారు. మిగతా చాలా మంది, ఈ 17 ప్రధానమంత్రులలో మిగతా 14 మంది పెద్దగా అందరికీ తెలిసిన వాళ్ళు కాదు. కానీ మోడీ గొప్పతనం ఇది. అంటే ఆ ఇద్దరు తర్వాత ఇప్పుడు ఉన్నారు. కానీ గతంలో మనకు అమర్నాథ్ గారు మాట్లాడితే నాకు గుర్తు వచ్చింది. నాకు డికే బారువా అని మనం అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండేవారు. ఆయన ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అంటే, నేను అప్పుడు ఆంధ్రభూమిలో గోరాశాస్త్రి గారి సంపాదకత్వంలో పెద్ద వ్యాసం రాశాను. ఇది ఎక్కడికి పోతుంది, ఎక్కడికి దారి తీస్తుంది. ఇక్కడ చూసాం కదా, ఎక్కడ దారి తీసింది, ఎమర్జెన్సీ దారి తీసింది, అంత పోయింది డికే బారువా తర్వాత. అది ఇవాళ మోడీ బీజేపీకి బలం ఎంతో, బలహీనత కూడా అంతే అవుతున్నాడు. అందుకని మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మోడీని బాగా హైలైట్ చేసి చూపించి మిగతా కార్యవర్గం పడుకుంటే ఏమవుతుందో మనకు తెలిసింది. అంటే పడుకుంటారంటే నెగిటివ్ ధోరణి అనలేదు. కర్ణాటకలో ఏదైతే పొరపాటు చేసిందో తెలంగాణలో కూడా అదే పొరపాటు చేశారు. స్థానిక నాయకత్వాన్ని గౌరవించి, స్థానిక నాయకత్వానికి ఎక్కువ విలువ ఇస్తుంటే కర్ణాటకలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేది. పార్టీ పెద్దలు అంటే మందకు మంద పైనుంచి మోడీ నుంచి మొదలుకొని అందరూ వచ్చేసి కర్ణాటకలో ఏ ప్రయోగం చేసిండ్రో అది స్థానికంగా ఒక రకంగా ప్రజలను దెబ్బతీసిందని నేను అంటున్నాను. పార్టీ పట్ల నా అంచనా అది కరెక్టా కాదా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఏమైందంటే, ఇక్కడ కూడా ఏమైందంటే, నిజంగా చివరి దేశంలో ఏదైతే ప్రయత్నం చేసిందో అది కనుక మొదటిని చేసి ఉంటే తెలంగాణలో అసెంబ్లీలో ఇంకొక 7 సీట్లను మినిమం వచ్చేవి. ఇప్పుడు ఆ పొరపాటు చేయొద్దు. అంటే ఏం చేయాలంటే, మోడీ మానియాను పెంచితే మోడీ మానియా కర్ణాటకలో పనిచేయలే కదా, ఇప్పుడు అదే విమర్శ వస్తుంది. కనుక ఇక్కడ స్థానికులు పనిచేయాలి. పని చేశారు కనుకనే మీరు రాజుగారు ఒక మంచి విషయం గుర్తు చేశారు. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని సీట్లు వచ్చినాయి. మీకు గతంలో మనకు నిజామాబాద్, కరీంనగర్ ఉన్న, ఆదిలాబాద్ లో అంత లేదు కదా. ఆదిలాబాద్ ఎట్లా వచ్చినాయి? మన అసెంబ్లీలో 4 సీట్లు అక్కడివే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. అంతేందుకు ఆదిలాబాద్ సీటు గెలుచుకోవడం కూడా నేను చాలా ప్రణాళికబద్ధంగా వచ్చింది అంటున్నాను. ఇప్పుడు అమర్నాథ్ లాంటి 1980s లోనే ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ భాజపా అండి. మీరు చెప్తున్నాను, లేకపోవడం లేదు. పార్లమెంట్ స్థాయికి నేను చెప్పేది అట్లా చెప్పదలుచుకుంటే, జంగారెడ్డి గారు వరంగల్ బీజేపీ తెలంగాణలో చాలా బలంగా ఉంది. కొత్త గాది వాళ్ళు. మీకు సికింద్రాబాద్ సీట్ ఎప్పుడు అంతే కదా. మీకు వరంగల్ మేయర్ నా మిత్రుడు రాజేశ్వరరావు గారు డైరెక్ట్ ఎలక్షన్ లో మేయర్ గెలిచారు. జంగారెడ్డి గారు అయితే ఏంది, మనకు కరీంనగర్ లో విద్యాసాగర్ రావు గారు అయితే ఏంది, ఆదిలాబాద్ నేను కాదంటలేను. పార్లమెంట్ సీట్ గెలుచుకోవడంలో మీలాంటి వారి పాత్ర బాగుంది అంటున్నాం. ఆదిలాబాద్ పార్లమెంట్ లో పెన్ను పనిచేసింది, గన్ను పనిచేయను. అక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ లో గిరిజన గూడాలకు ఎవరు వెళ్ళారు నాకు తెలుసు, మీరు వెళ్ళారు కనుకనే వచ్చింది అట్లా. అందుకని నేనేమంటున్నానంటే, ఒకటి మోడీ మాన్యా మీద ఆధారపడితే బలము ఆయనే, బలహీనత అదే అవుతుందని నేను అంటున్నాను. అందుకనే ఇక్కడ లోకల్ను మనం ఎంత అంటే ఏనగత సమస్య ముందు కనపడుతుంటే దాన్ని లేదని చూపిస్తే లాభం లేదు. అందుకని అమిత్ షా గారు ఆ సంస్థాగత సమావేశాన్ని హెచ్చరించింది. ప్రమాద గంటికలు మోగినాయి. మొన్న నష్టపోయిన మీరు అసెంబ్లీ ఎన్నికల్లో, రేపటి ఎన్నికల్లో గెలవాలంటే ఈ పద్ధతి పనికిరాదు అని చాలా కఠినంగా చెప్పిండ్రు. దాన్ని పాటించాలి. మీలాంటి కార్యకర్తలు, రచనారెడ్డి గారు కానీ, మీలాంటి అమర్నాథ్ గారు, మీలాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సమస్య అది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదు, ఈ సాంప్రదాయం తెలియదు, బీజేపీ యొక్క క్రమశిక్షణ తెలియదు. వాళ్ళు పాటు చేస్తారు కదా, మీరు ఏం చేస్తారు? మీ చేతిలో ఏముండదు. మీరు అందుకని సార్ నేను చెప్తున్నా, ఇప్పుడు మోడీ గారి నినాదం ఏంటి? వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే దేశం ముఖ్యం కదా. నేను ఆ పాటించే వాళ్ళు ఉన్నారు. ఇవాళ గతంలో నేను కమ్యూనిస్ట్ కార్యకర్తలు అనేవాళ్ళు, ఇవాళ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ, వాళ్ళ ఇంట్లో తింటూ పార్టీకి పనిచేస్తున్నారు. నేను చూశాను మన ఎన్నికల వేదిక మీద తిరుగుతుంటే ఇంటి నుంచి సర్ది కట్టుకొని వచ్చి పనిచేసింది. అది మిగతా పార్టీలో ఉండదు. కార్యకర్తలు కొనుక్కోవాలి, వాడి కార్యకర్తలు వాడు కొనుక్కోవాలి. ఈ గొప్పతనం ఉండి లోపాలు చెప్తున్నాను మీరు భుజాలు తట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరంటే మీరు కాదు. నేనేమంటున్నా, బీజేపీ పార్టీ చేయాల్సింది ఏంటంటే, మోడీ మానియా మీద మాత్రమే ఆధారపడితే
రేపు బదనాం కూడా ఆయనే చేస్తారు. ఆయనే అవుతుంది. కర్ణాటకలో బదనాం చేసింది అదే. ఆయన స్థానిక నాయకత్వాన్ని ఆయన అంటే పార్టీ అధినాయకత్వం గౌరవించలేదు కనుక అక్కడ పోయింది అంటున్నారు. ఇక్కడ అధినాయకత్వం గౌరవించింది కానీ మేల్కోవాల్సిన రీతిలో మేల్కోలేదు. అందుకని ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు 3 నెలలకు వస్తే 4 నెలలకు వస్తే ఎట్లా చేసి 5 నెలల లోపల ఎలక్షన్ రావాలి. ఏప్రిల్ 30వ తారీఖు లేకుంటే మే 30వ తారీఖు లోపల ఎన్నికలు పూర్తి కావాలి. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. కనుక ఇక్కడ ఇవాళ చేయాల్సింది ఏంటంటే మోడీ మానియా మీదనే ఆధారపడితే కష్టము. ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయి అమర్నాథ్ గారు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఏంటి? ఇవాళ ఓటు ఎట్లయినా సంపాదించుకుందామంట. అందుకో మన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మిగతా 2 పార్టీలకు దరిదాపుల్లో కూడా మీరు అటువంటి దిక్మాల హామీలు ఇవ్వలేదు. నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళంతా చీప్ పాలిటిక్స్, జనాకర్షణ పథకాల మీద ఇచ్చారు. నువ్వు ఒకటంటే నేను 2 అన్నారు. కానీ ప్రజలు దాన్ని నమ్మారు. మీరు అట్లా చేయమని అంటలేదు. నేను గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా ఏది మీది ఉచిత హామీ కాదు. కానీ మీరు చెప్తున్న ఉపరితల అంశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మూలాంశాలు, ఉపరితల అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రజలను ప్రభావితం చేయవు కదా. ప్రజలను ప్రభావితం చేసేది ఏంటి? ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారు ఖచ్చితంగా. అందుకని చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల మల్కాజ్గిరి, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మెదకు ఇక్కడ అభివృద్ధి కనపడ్డది. ప్రజలు టీఆర్ఎస్ ని ఆదరించారు. కానీ అభివృద్ధి కంటే అహంకారం కనపడ్డది ఉత్తర తెలంగాణ ఓడించారు. ఇటుపక్క కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్నది. అందుకనే ఈ 3 విభిన్న ఫలితాలు వచ్చినాయి. మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని 3 రీజన్ చేసుకుంటే తూర్పు తెలంగాణ ఒక రకమైన తీర్పిచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో, ఉత్తర తెలంగాణ ఒక రకమైన తీర్పిచ్చింది, మధ్య తెలంగాణ ఒక రకంగా తీర్పిచ్చింది. అందుకని నేనేమంటున్నానంటే ఇప్పుడు సరైన సమయమే. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర ఏమిటి? ఆ రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీల నుంచి మొదలుకొని మొన్న ఇచ్చిన హామీల విషయంలో కదలిక ఉంటుందా లేదా? తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాణి నేను వినిపిస్తున్నాను, మీకు వ్యతిరేకం కాదు. తెలంగాణ వాణి ఏంది వాళ్ళంటే మొన్నటికి మొన్న మీరు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. మందకృష్ణ గారు నా దగ్గర ఒక క్యాండిడేట్ కాబోతున్నారు. మీకు అది సాకారం కావాలంటే ఏం చేయాలి? మందకృష్ణ మాదిరి గెలవాలంటే ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ల విషయాలు మాదిరిగా వర్గీకరణ విషయంలో 1-2 స్టెప్స్ వేయాలి. కమిటీ వేసి ఊరుకుంటే లాభం లేదు. టైం ఉంది, పొద్దుంది, పొలం ఉంది అంటారు తెలంగాణ. రెండోది ఏంటి? విభజన హామీల అమల్లో ములుగు విశ్వవిద్యాలయం ఉంది, శంకుస్థాపన చేయండి. ఇప్పుడు నష్టం లేదు. ఎన్నికల కోడ్ రాలే. కోడ్ కూయక ముందే మనం ముందు పడితే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం అమిత్ షా హెచ్చరికను మీరు బేఖాతరు చేయకుండా అమిత్ షా హెచ్చరికను తూచా తప్పక పాటించి నిబద్ధత గల కార్యకర్తలు ఉన్నారు, పైన నాయకత్వం ఉంది, మధ్యన ఏదైతే ఉందో త్రిశంకుశ వర్గంలో కొందరు ఉన్నారు. వాటిని సెటరైడ్ చేస్తే నేనేమంటున్నాను, మీరన్న డబుల్ డిజిట్ సాధించలేకపోవచ్చు. కానీ ఈ స్థానంలో 3 ముక్కలాటలో ఇటు టిఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. ఈ 3 ముక్కలాటలో 4 ఎనిమిది అవకాశాలు వదులుకోకండి అని నా విజ్ఞప్తి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.